బహుజన ద్రావిడ కళా మండలి నుంచి భరత్ రామచంద్ర గారు. బూర్జువా సామ్రాజ్య రాచరిక వ్యవస్థను బూర్జువా సామ్రాజ్య రాచరిక వ్యవస్థను తరిమి కొట్టే సమర భేరివై బానిసలనే వీర సాయుధులుగా నడిపే బానిసలనే వీర సాయుధులుగా నడిపే గెరిల్ల యుద్ధ నీతులు రాసే కలముగలమై గదరన్న కలమై కూడి బతికిన జనుల కులమతాలుగా జీల్చి కూడి బతికిన జనుల కులమతాలుగా జీల్చి విషము చిమ్మిన మనువు నశించగా మనువు సంతతిని పెనుమంటల్లో కాల్చమని మనువు సంతతిని పెనుమంటల్లో కాల్చమని నిప్పురవ్వలను గక్కింది కలముగలమై గదరన్న కలమై నిమ్న జాతుల నొక్కు పాదముతో తొక్కేటి నిమ్న జాతుల నొక్కు పాదముతో తొక్కేటి బుసబుసలు పడుతున్న విషపునాగు వేయి పడగల నొక్క వేటుతో తెగనరికే వేయి పడగల నొక్క వేటుతో తెగనరికే విజ్ఞాన ఖడ్గంబిలలో అవతరించే జగన్నేతడతడు గద్దర్ ఒక భయంకరమైన శబ్దం. మనువాదుల గుండెల్లో పాలకుల గుండెల్లో భయంకరమైనటువంటి శబ్దం. అది నక్సల్బరీ ఉద్యమం నుండి మొదలుకొంటే శ్రీకాకుళం కొండలో పురుడు పోసుకున్నటువంటి ఆ చిన్నాట్య మండలి ఆదిలాబాద్ అడవుల్లో యుద్ధ వ్యూహ రచనలు చేసి అనేక ఉద్యమాల్లో తనదైన శైలిలో వందలాది వేలాది పాటలు రాసి పాడి కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతులు చేసినటువంటి నిలబడ్డంతా కూర్చోండి దయచేసి అటు కూర్చో. గాన సభకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ ఈ సందర్భంగా కళాభివందనాలు తెలియజేస్తూ గద్దరన్న వారసత్వాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి గాన కోకిల బహుజన యుద్ధ నౌక మా ఏపూరు సోమన్నకు వేలాది మంది కవులు రచయితలు గాయకులందరూ కూడా ఆయనకు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్న పోతూ పోతూ ఒక మాట చెప్పిండు. మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరు ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరు మూగపోయిన గొంతులో రాగమెవరు తీసెదరు జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. ఉద్యమ గానానికి వందనాలులే ప్రజల దట్టి లేపిన పాటకు లాల్ సలాములే ఉద్యమ గానానికి వందనాలులే ప్రజల దట్టి లేపిన పాటకు లాల్ సలాములే ఎన్నెన్ని ఊళ్ళు తిరిగెనోలే ఎండకు వానకు తడిసెను ఏ కొండ కోన కాచెను ఆ గుండె పదిల పరిచెను పీడిత వర్గ ప్రజాయుద్ధ నౌకగా
ఇబ్బంది కాకుండా చిన్న చిన్న ఉండగా వాడుకుందాం. గదరన్న కోసం నేను పాడిన పాట రచన చంద్రశేఖర్ ఆజాద్. విప్లవాల పొద్దు ఏడవాసనే ఎల్లలు దాటిన గొంతు వెళ్ళిపోయనే. విప్లవాల పొద్దు ఏడవాసనే ఎల్లలు దాటిన గొంతు మరొక పాటతోని తమ్ముడు మూత రమేష్ తర్వాత థ్యాంక్ యూ. మరి బహుజన యుద్ధ నౌక ఏపు సోమన్న గారి ఆధ్వర్యంలో మన గద్దరన్నని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి దానిలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో మన ముందు ఉంటూ గొప్ప గొప్ప పేరుగాంచినటువంటి కవులు కళాకారులు మన ముందే చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి మన కళాకారులమంతా ఒక గూటి పక్షుల్లాగానే ముందుకు పోవాలని ఓహో అమరులారా మీరు ఏడగా ఉన్నారా, ఓహో అమరులారా మీరు ఏడగా ఉన్నారా, మేము ఎంత బతికినా కానీ చాడ తెలవకుంది.
తెలంగాణ